మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులకు మోడీ సర్కారు ఎసరు పెట్టింది. ఉపాధి నిధుల్లో కేంద్రం వాటాను భారీగా కుదించుకున్నది. 90% నుంచి 60%కే తన వాటా నిధులను పరిమితం చేసుకున్నది. ఇప్పటి వరకు ఉపాధి హామీ కూలీల వేతనాలను పూర్తిగా కేంద్రమే భరిస్తూ వచ్చింది. మెటీరియల్ కాంపోనెంట్ కింద చేపట్టే పనులకు మాత్రం కేంద్రం 75%, రాష్ట్రాలు 25% చొప్పున నిధులు చెల్లించేవి. ఇకపై అన్నీ కలిపి కేంద్రం 60% ఇస్తే మిగతా 40% నిధులను రాష్ట్రాలు భరించాలనే కొత్త నిబంధనను మోడీ సర్కారు తెచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో పేదవాడికి కనీస జీవనాధారంగా ఉన్న ఈ పథకం స్థానంలో తాజాగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవి కమిషన్ విబీజీ రామ్జీ కొత్త పేరుతో కొత్త బిల్లు తెచ్చింది మోడీ సర్కార్. ఈ బిల్లులో తెచ్చిన కొత్త నిబంధనల కారణంగా రాష్ట్రంపై ఏటా 1,737 కోట్ల వరకు అదనపు భారం పడనుంది. పనుల సంఖ్యను బట్టి ఈ భారం మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఆదాయ వ్యయాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అప్పులతో పూడ్చుతూ వస్తున్న తెలంగాణకు మోడీ మోపిన అదనపు భారం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది. కేంద్ర గ్రామీణ మంత్రిత్వ శాఖ నిర్వహించే MGNREGS వెబ్సైట్లో తాజా వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి 2021-22లో 14.25 కోట్ల పనిదినాల మంజూరు కాగా 2025-26లో 7.5 కోట్ల పనిదినాలనే కేటాయించింది. ఉపాధి కూలీల పనిదినాలను సర్కార్ తాజాగా నిధులు ఇచ్చే బాధితుల నుంచి కూడా క్రమంగా తప్పుకుంటున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో MGNREGS కింద 12 కోట్ల పనిదినాల నిర్వహణ కోసం కేంద్రం 3,834 కోట్ల, రాష్ట్ర వాటా కలిపి 4,645 కోట్లు అందుబాటులో ఉండగా 4,344 కోట్లు ఖర్చు చేస్తారు. కూలీల వేతనాల కోసం 2,612 కోట్లు, మెటీరియల్ స్కిల్డ్ లేబర్ కోసం 232 కోట్లు, పరిపాలన నిర్వహణ వ్యయం కోసం 1,500 కోట్లు వెచ్చించారు. మెటీరియల్ నిధుల్లో రాష్ట్ర వాటాగా 350 కోట్లే చెల్లించింది. మిగతా నిధులను కేంద్ర ప్రభుత్వమే భరించింది. ఇకపై రాష్ట్రాలకు ఇలా కుదరదు. కొత్తగా తెచ్చిన విబీజీ రామ్జీ పథకంలోని నిబంధనల ప్రకారం మొత్తం నిధుల్లో 4,344 కోట్లలో 40% అంటే 1,737 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 250 కోట్ల నుంచి 300 కోట్ల వరకు చెల్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఈ భారీ మొత్తం శరఘాతంగా మారనుంది. ఉపాధి పనుల వల్లే 1,200 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. ఉపాధి నిధులకు రాష్ట్ర వాటాగా 40% నిధులను జమ చేస్తేనే మిగతా 60% వాటాగా కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. రాష్ట్ర వాటా సకాలంలో సమకూర్చని పక్షంలో మొత్తంగా ఉపాధి పథకానికి ఉరిపడనున్నది.